ఓం శాంతి. ఈరోజు మురళి 8/8/2021, రివైజ్ డేట్ 28/2/88, 28/2/88। डबल विदेशी ब्राह्मण बच्चों की विशेषताएं। डबल विदेशी ब्राह्मण पिల్లల యొక్క విశేషతలు। आज भाग्य विधाता बाप दादा अपने श्रेष्ठ भाग्यवान बच्चों को देख हर्षित हो रहे। ఈ రోజు భాగ్య విధాత బాప్ దాదా తన యొక్క శ్రేష్ఠ భాగ్యవంతులైన పిల్లల్ని చూస్తూ हर्षितुलవుతున్నారు। हर एक बच्चे का भाग्य श्रेष्ठ तो है ही, लेकिन उसमें నంబర్ వారీ हैं। ప్రతి ఒక్క పిల్లల భాగ్యం శ్రేష్టంగా ఉండని ఉంది, కానీ అందులో కూడా నంబర్ వారీగా ఉన్నారు। आज बाप दादा सभी बच्चों के दिल के उमंग उत्साह के दृढ़ संकल्प सुन रहे थे। ఈ రోజు బాప్ దాదా తన పిల్లలందరి మనసులో ఉన్నటువంటి ఉల్లాస ఉత్సాహాలతో కూడిన దృఢ సంకల్పాలు వింటూ ఉన్నారు। संकल्प द्वारा जो सभी ने रूह रियान की वो बाप दादा के पास संकल्प करते ही पहुंच गए। సంకల్పం ద్వారా ఏదైతే ఆత్మిక సంభాషణ చేసేరో అది బాప్ దాదా దగ్గర మీరు సంకల్పం చేయగానే చేరిపోయింది। संकल्प शक्ति वाणी की शक्ति से अति सूक्ष्म होने के कारण अति तीव्र गति से चलते भी है और पहुंचते भी हैं। संकल्प शक्ति వాణి అంటే వాచ శక్తి కంటే సూక్ష్మ రూపంలో ఉండే కారణంగా అతి తీవ్రగతిలో పనిచేస్తుంది కూడా సంకల్ప శక్తి, మరియు అతి తీవ్రగతిలో చేరిపోతుంది కూడా। రియాన్కి భాష హై సంకల్ప్ కి భాష। బాబాతో సంభాషణ చేసే భాష ఏ సంకల్పాల యొక్క భాష ఉంటుంది కదా। साइंस वाले आवाज को कैच करते, लेकिन संकल्प को कैच करने के लिए सूक्ष्म साधन चाहिए। సైన్స్ వాళ్ళు ధ్వని రూపంలో ఉండే వాచ రూపంలో ఉండే ధ్వనిని క్యాచ్ చేస్తారు, అలాంటి సాధనాలు ఉన్నాయి సైన్స్ రూపంలో। ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే ఈ ధ్వనిని క్యాచ్ చేసి మీ వరకు చేరిపోతుంది కదా। ధ్వని రూపంలో ఉండే వాటిని ఈజీగా క్యాచ్ చేసే సాధనాలు సైన్స్లో సైన్స్ శక్తితో ఉన్నాయి, కానీ సంకల్పాన్ని క్యాచ్ చేయడానికి ఇంకా సూక్ష్మమైన సాధనాలు కావాలి। बाप दादा हर एक बच्चे के संकल्प की भाषा सदा ही सुनते, अतः संकल्प कैच करते। बाप दादा ప్రతి పిల్లలలో ఉన్న సంకల్పాల యొక్క భాషను క్యాచ్ చేస్తారు। అంటే పిల్లల సంకల్పాలని బాబా క్యాచ్ చేయగలరు। దీనికి ఏం సాధనం కావాలి? సైన్స్ సాధనాలు ధ్వనిని క్యాచ్ చేస్తాయి, మైక్, మొబైల్, రకరకాలు ఉన్నాయి కదా, రికార్డర్స్। అయితే సంకల్పాల భాష క్యాచ్ చేయడానికి इसके लिए बुद्धि अति सूक्ष्म, स्वच्छ और स्पष्ट आवश्यक है, तभी बाप की रियान के रिस्पांड को समझ सकेंगे। సంకల్పాలు క్యాచ్ చేయాలి అంటే దానికోసం బుద్ధి అతి సూక్ష్మముగా, స్వచ్ఛముగా మరియు స్పష్టముగా ఉండే అవసరం ఉంది। అలా మన బుద్ధి ఉన్నప్పుడే బాబా మనతో మాట్లాడే మాటల్ని మనం క్యాచ్ చేయగలం। మనం మాట్లాడుతున్నాం సంకల్పాలతో, బాబా దానికి రెస్పాండ్ ఏమి ఇస్తున్నారు మన మాటలకి, అది అర్థం చేసుకోగలము। बाप दादा के पास सभी के संतुष्टता व सदा खुश रहने के, निर्विघ्न रहने के, सदा बाप समान बनने के श्रेष्ठ संकल्प पहुंच गए, और बाप दादा बच्चों के दृढ़ संकल्प के द्वारा सदा सफलता की मुबारक दे रहे हैं, क्योंकि जहाँ दृढ़ता है वहाँ सफलता है ही है। बाप दादा దగ్గర అందరి యొక్క సంతుష్టత మరియు సదా
సంతోషంగా ఉన్నటువంటి, నిర్విఘ్నంగా ఉన్నటువంటి, సదా బాప్ సమాన్గా తయారయ్యే శ్రేష్ఠ సంకల్పాలు ఏవైతే ఉన్నాయి పిల్లల్లో అవి బాప్ దాదా దగ్గర చేరుకున్నాయి. ఏ శ్రేష్ఠ సంకల్పాలు? సంతుష్టత, సదా ఖుషి, సదా నిర్విఘ్న స్థితి, సదా బాప్ సమాన్గా తయారయ్యే శ్రేష్ఠ సంకల్పాలు బాప్ దాదా దగ్గర చేరేయి. మరి బాప్ దాదా పిల్లల దృఢ సంకల్పం ద్వారా సదా సఫలత పొందే విషయానికి, పిల్లలు దృఢ సంకల్పం ద్వారా సఫలత పొందుతున్నారు, అందుకు శుభాకాంక్షలు చెప్తున్నారు బాబా. ఎందుకంటే ఎక్కడ దృఢత ఉంటుందో అక్కడ సఫలత ఉండనే ఉంటుంది. ఏ శ్రేష్ఠ భాగ్యవాన్ బన్నేకి నిశాని, ఇదే శ్రేష్ఠ భాగ్యవంతులయ్యే గుర్తు. ఏంటి? సఫలత. భాగ్యం యొక్క గుర్తు సఫలత. సఫలతకు ఆధారం दृढ़ता. सदा दृढ़ता श्रेष्ठता हो, संकल्प में भी कमजोरी ना हो, इसको कहते हैं श्रेष्ठता. సదా దృఢత శ్రేష్టత ఉండాలి మన సంకల్పాల్లో. కొంచెం కూడా బలహీనత అనేది ఉండకూడదు. దీన్నే శ్రేష్టత అంటారు. बच्चों की विशाल दिल देख बच्चों को सदा विशाल दिल, विशाल बुद्धि, विशाल सेवा और विशाल संस्कार, ऐसे सदा विशाल भाव का वरदान भी वरदाता बाप दे रहे हैं. పిల్లల్లో విశాలమైన హృదయాన్ని చూసి పిల్లలకు సదా విశాల హృదయం, విశాల బుద్ధి, విశాల సేవ మరియు విశాల సంస్కారాలు ఉండే సదా విశాల భవ అనే వరదానం కూడా బాప్దాదా ఇచ్చేస్తూ ఉన్నారు. విశాల్ దిల్ అర్థాత్ బేహద్కే స్మృతి స్వరూప్. విశాలమైన హృదయం అంటే అర్థం ఏంటి? అనంతమైన స్మృతి స్వరూపంలో ఉండడము. హర్ బాత్ మే బేహద్ అర్థాత్ విశాల్, ప్రతి విషయంలో కూడా అనంతంగా ఉండడం అంటే విశాలంగా ఉండడము. जहां बेहद है तो कोई भी प्रकार की हद अपनी तरफ आकर्षित नहीं करती है. ఎక్కడైతే అనంతము అనేది ఉంటుందో అక్కడ ఏ రకమైనటువంటి హద్దులో ఉన్న ఆకర్షణ తన వైపు ఆకర్షించదు. హద్దులో ఉన్న విషయాలు, హద్దు అనేది తన వైపు ఆకర్షించదు. ఎక్కడైతే బేహద్దులో ఉంటుందో మన స్థితి. इसको ही बाप समान कर्मातीत फरिश्ता जीवन कहा जाता है. విశాలమైన హృదయం అంటే బేహద్దులో ఉండడం. బేహద్ అంటే హద్దు వైపు ఆకర్షింపబడి ఉండడం. దీన్ని ఏమంటారు? బాబా సమానంగా కర్మాతీత ఫరిష్తా జీవితము. कर्मातीत का अर्थ ये सर्व प्रकार के हद के स्वभाव संस्कार से अतीत अर्थात न्यारा. कर्मातीतము అంటే అర్థమే అన్ని రకాల హద్దులో ఉన్న స్వభావ సంస్కారాల నుండి అతీతంగా ఉండడము. హది హే బంధన్, బేహద్ హే నిర్బంధన్. హద్దు అంటే బంధన, బేహద్దు అంటే నిర్బంధన. तो सदा इसी विधि से सिद्धि को प्राप्त करते रहेंगे. కాబట్టి सदा ఇదే విధి ద్వారా సిద్ధిని పొందుతూ ఉంటారు కదా. सभी ने स्वयं से जो संकल्प किया वो सदा अमर है, अटल है, अखंड है, अर्थात खंडित होने वाला नहीं है. అందరూ స్వయం నుండి ఏదైతే సంకల్పాలు చేసుకున్నారు అవి సదా అమరముగా ఉన్నాయి, చలించకుండా ఉన్నాయి, అఖండంగా ఉన్నాయి, అనగా ఖండితమయ్యేవి కాదు కదా. ऐसा संकल्प किया है ना, मधुबन की लकीर तक संकल्प तो नहीं है ना, सदा साथ रहेगा ना. ఇలాంటి సంకల్పాలే చేశారు కదా. అఖండమైన సంకల్పాలు, బేహద్ స్థితిలో అఖండంగా ఆలోచనలు ఉన్నాయి కదా. మధుబన్ గీత వరకే అలా ఉంటున్నాము, బయటకు వెళ్ళాక మారిపోతుంది అని ఇలా ఉండకూడదు. సదా సదా తోడుండాలి ఇలాంటి స్థితి. मुरलियाँ तो बहुत सुनी है, अभी जो सुनना है वो करना है, क्योंकि इस साकार सृष्टि में संकल्प, बोल और कर्म तीनों का
महत्व है और तीनों में ही महानता, इसको ही సంపన్న స్టేజ్ కహా జాతా హై. మురళీలు అయితే చాలా విన్నారు, కానీ ఇప్పుడు ఏది విన్నారో అది చెయ్యాలి. ఎందుకంటే ఈ సాకార సృష్టిలో సంకల్పాలు, మాటలు, కర్మలు మూడింటికి మహత్వం ఉంది. మూడింటిలో కూడా మహానత ఉంటే దాన్నే సంపన్న స్థితి అని అంటారు. इस साकार सृष्टि में ही फुल मार्क्स लेना अति आवश्यक है. ఈ సాకార సృష్టిలోనే ఫుల్ మార్క్స్ తీసుకునే అవసరం ఉంది. अगर कोई समझे कि संकल्प तो मेरे बहुत श्रेष्ठ है लेकिन कर्म व बोल में अंतर दिखाई देता है तो कोई मानेगा? ఒకవేళ ఎవరైనా ఇలా అంటే సంకల్పాలైతే అవి చాలా శ్రేష్టంగా ఉంటున్నాయి కానీ కర్మ మరియు మాటల్లోనే తేడా వచ్చేస్తుంది అంటే ఎవరైనా నమ్ముతారా, ఒప్పుకుంటారా? क्योंकि संकल्प का స్థూल దర్పణ్ బోల్ और कर्म. ఎందుకంటే సంకల్పం మన మనసులో ఏది నడుస్తుందో దానిని బయటకు చూపించే సూక్ష్మమైన దర్పణము మన మాటలు మరియు కర్మ. శ్రేష్ఠ సంకల్ప वाले का बोल स्वतः ही श्रेष्ठ होगा. శ్రేష్ఠ సంకల్పాలు మన మనసులో నడుస్తున్నాయంటే వాళ్ళ మాటలు కూడా స్వతహాగా శ్రేష్టంగా ఉంటాయి. అంతేకాని నా సంకల్పాలు శ్రేష్టంగానే ఉంటున్నాయి, నా మాటల్లో అది కనిపించట్లేదు అనడానికి వీలు లేదు. इसलिए तीनों की विशेषता ही नंबर 1 बनना है. అందువలన మూడింటి యొక్క విశేషతే నంబర్ 1గా తయారవడం. సంకల్పాలు, వాచ, కర్మ. बाप दादा डबल विदेशी बच्चों को देख सदा बच्चों की विशेषता पर हर्षित होते हैं. బాప్ దాదా డబల్ విదేశీ పిల్లల్ని చూస్తూ సదా పిల్లల యొక్క ఒక విశేషత పైన హర్షితులవుతున్నారు. ఓ విశేషత క్యా హే, ఆ విశేషత ఏంటి ఉంది విదేశీల్లో? जैसे ब्रह्मा बाप के श्रेष्ठ संकल्प द्वारा व श्रेष्ठ संकल्प के आह्वान द्वारा दिव्य जन्म प्राप्त किया है, ऐसे ही श्रेष्ठ संकल्प की विशेष रचना होने के कारण अपने संकल्पों को श्रेष्ठ बनाने के विशेष अटेंशन में रहते हैं. ఏ విధంగా బ్రహ్మ బాబా యొక్క శ్రేష్ఠ సంకల్పాల ద్వారా బాబా యొక్క శ్రేష్ఠ సంకల్పాల ఆహ్వానం ద్వారా దివ్య జన్మ పొందారు విదేశీయులు. అలాగే అంటే బ్రహ్మా బాబా యొక్క శ్రేష్ఠ సంకల్పంతో తయారైన విశేషమైన రచన విదేశీయులు. అందువలన వారి సంకల్పాలను శ్రేష్టంగా తయారు చేసుకోవడంలో విశేషమైన అటెన్షన్ వాళ్ళకి ఉంటుంది. संकल्प के ऊपर अटेंशन होने के कारण किसी भी प्रकार की सूक्ष्म माया के वार को जल्दी जान भी जाते और परिवर्तन के लिए व विजयी बनने के लिए पुरुषार्थ कर जल्दी खत्म करने का प्रयत्न करते. సంకల్పాలపైన అటెన్షన్ అనేది ఉండే కారణంగా ఏ రకంగానైనా సూక్ష్మమైన మాయ వారు చేయడానికి వచ్చినా వెంటనే గుర్తుపట్టగలుగుతున్నారు విదేశీయులు. అంతేకాదు పరివర్తన కూడా చేసుకునేటటువంటి లేదా ఆ మాయ పైన సూక్ష్మ రూపంలో వచ్చే సంకల్పాల రూపంలో వచ్చే మాయ పైన విజయం పొందే పురుషార్థం చేసి తొందరగా దానిని సమాప్తి చేసేస్తున్నారు. సంకల్ప శక్తి को सदा शुद्ध बनाने का अटेंशन अच्छा रहता है. సంకల్ప శక్తిని సదా శుద్ధంగా తయారు చేసుకునే అటెన్షన్ బాగుంటుంది విదేశీయుల్లో. अपने को చెక్ करने का अभ्यास अच्छा रहता है. స్వయాన్ని చెక్ చేసుకునే అభ్యాసం కూడా బాగుంటుంది విదేశీల్లో. सूक्ष्म चेकिंग के कारण छोटी गलती भी महसूस कर बाप के आगे निमित्त बने हुए बच्चों के आगे रखने में साफ दिल है. సూక్ష్మమైన చెకింగ్ వారిపైన వారికి స్వయం పైన స్వయంకి సూక్ష్మమైన చెకింగ్ ఉండడం వలన చిన్న పొరపాటు జరిగినా కూడా వెంటనే రియలైజ్ అయిపోయి బాబా ఎదురుగా నిమిత్తమైన అక్కీలు ఎదురుగా ఉంచేసి దాన్ని ఒప్పుకొని తప్పుని అలా స్వచ్ఛమైన హృదయం ఉంటుంది విదేశీయుల్ది. इसलिए इस विधि से बुद्धि में किचड़ा इकट्ठा नहीं होता है. అందుకే విదేశీయులు ఈ విధి ప్రకారంగా ఇంత స్వచ్ఛమైన హృదయంతో నడవడం వలన వాళ్ళ బుద్ధిలో ఎప్పుడు చెత్త అనేది పోగవడం లేదు అని చెప్తున్నారు బాబా. చెత్త జమ అవడం లేదు అంటే చేసేయటం, తప్పులు జరిగిపోవడం, దాన్ని సమర్థించేసుకోవడం, దాచిపెట్టుకోవడం, అబద్ధం చెప్పటం అలా ఉండదు వాళ్ళు.
వెంటనే అయ్యో నాది ఇది పొరపాటు చేసేనే, ఇలాంటి ఆలోచనలు నాలో రాకూడదే, ఇలాంటి మాటలు నా ఉండకూడదే, వెంటనే వాళ్ళ మీద వాళ్ళకి గమనిక కలిగి బాబా దగ్గర నిమిత్తమైన అక్కల దగ్గర ఒప్పుకుంటున్నారంట, నాది ఇది పొరపాటు అయింది అని. అలాంటి స్వచ్ఛమైన హృదయం వలన వాళ్ళ మనసులో బుద్ధిలో చెత్త అనేది పోగు కావడం లేదు విదేశీల్లో. మెజారిటీ సాఫ్ దిల్ సే బోల్నే మే సంకోచ్ नहीं करते. మెజారిటీ విదేశీ పిల్లలు ఎలా ఉన్నారు తెలుసా? స్వచ్ఛమైన హృదయంతో మాట్లాడతారు. అందువల్ల మాటల్లో ఎలాంటి సంకోచం ఉండదు వాళ్ళకి. इसलिए जहाँ स्वच्छता है वहाँ देवताई गुण सहज धारण हो जाते हैं. అందువలన ఎక్కడైతే స్వచ్ఛత అనేది ఉందో మాటల్లో, హృదయంలో ఏమైపోతుంది? అక్కడ దేవతా గుణాలు సహజంగా धारण అయిపోతాయి. दिव्य गुणों की धारणा अर्थात आह्वान करने की विधि है ही स्वच्छता. దివ్య గుణాలు ధారణ చేయడం అంటే దివ్య గుణాలను ఆహ్వానించడానికి విధియే స్వచ్ఛత. जैसे भक्ति में जब लक्ष्मी के वाक्य से देवी का आह्वान करते तो आह्वान की विधि స్వచ్ఛత ही अपनाते. ఎలాగైతే భక్తి మార్గంలో లక్ష్మీదేవిని లేదా ఇంకే దేవినైనా ఆహ్వానించేటప్పుడు విధి ఉపయోగిస్తారు స్వచ్ఛత. ఇల్లంతా స్వచ్ఛంగా తయారు చేస్తారు కదా. అయితే ఇక్కడ బాబా దేనిలో స్వచ్ఛత కావాలంటున్నా? దివ్య గుణాలు మనలో రావాలి అంటే तो ये स्वच्छता का श्रेष्ठ स्वभाव दैवी स्वभाव को स्वतः ही आह्वान करता है. కాబట్టి ఈ స్వచ్ఛత యొక్క శ్రేష్ఠ స్వభావం మన లోపల దైవీ స్వభావాన్ని స్వతహాగా ఆహ్వానిస్తుంది. స్వచ్ఛత అంటే బయట స్వచ్ఛత చాలా అవసరం. ఇది మన శరీరాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవడం, మన దుస్తుల్ని స్వచ్ఛంగా ఉంచుకోవటం, మనం నివసించే ప్రదేశాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవడం, ఇవి అవసరమే. కానీ బాబా ఈరోజు చెప్తున్నది ఏంటి? మనస్సు కూడా అంతే స్వచ్ఛంగా ఉండాలి. మనం ఎవరు, ఎలా ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం, ఏం జరుగుతుంది మన ద్వారా కరెక్ట్గా మనం అర్థం చేసుకుని రియలైజ్ చేసుకుని ఒప్పుకోవడం స్వచ్ఛత అంటే. దాన్ని పరివర్తన చేసుకునే ప్రయత్నం చేయడం, ఇది స్వచ్ఛత, లోపల స్వచ్ఛత. तो ये विशेषता मेजॉरिटी डबल विदेशी बच्चों में इसलिए तीव्र गति से आगे बढ़ने का गोल्डन चांस ड्रामा अनुसार मिला हुआ है. इसको ही कहते लास्ट सो फास्ट. కాబట్టి ఈ విశేషత, స్వచ్ఛత యొక్క విశేషత మెజారిటీ డబల్ విదేశీ పిల్లల్లో ఉంటుంది. అందువల్లనే తీవ్రగతిలో ముందుకెళ్ళే గోల్డెన్ ఛాన్స్ డ్రామా అనుసారం లభించింది వాళ్ళకి. దీన్నే లాస్ట్ ఫాస్ట్గా వెళ్ళడం అంటారు. స్వచ్ఛత, మనసు యొక్క స్వచ్ఛత ద్వారా లాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు అంటున్నారు బాబా. तो विशेष फास्ट जाने की विशेषता ड्रामा अनुसार मिली हुई है. కాబట్టి ఈ ఫాస్ట్గా వెళ్ళి లాస్ట్లో వచ్చిన ఫాస్ట్గా వెళ్ళే విశేషత డ్రామా అనుసారం లభించింది. ఇస్ విశేషతకు సదా స్మృతి మీద లాభ ఉఠాతే చలో. ఈ విశేషతను సదా స్మృతిలో ఉంచుకుని లాభాన్ని తీసుకుంటూ వెళ్ళండి. ఆయా స్పష్ట కియా और गया, इसको ही कहते हैं पहाड़ को रुई समान बनना. విషయము అనేది వచ్చింది, సమస్య అనేది మనము స్వచ్ఛమైన మనసు దాన్ని స్పష్టం చేసేసుకున్నాము ఆ సమస్యను, తర్వాత అది వెళ్ళిపోయింది అనే స్థితిలో ఉండాలి. వచ్చింది విషయం, దాన్ని స్పష్టం చేసాము, అది వెళ్ళిపోయింది. ఇలా ఉంటే దీన్ని ఏమంటారు? పర్వతాన్ని దూది సమానంగా తయారు చేసుకోవడము అంటారు. रूई सेकंड में उड़ती है ना, और पहाड़ को कितना समय लगेगा? దూది సెకండ్లో ఎగిరిపోతుంది కదా. అదే పర్వతము ఎంత టైం పడుతుంది దాన్ని తొలగించాలంటే? तो स्पष्ट किया, बाप के आगे रखा और स्वच्छता की विधि से फरिश्ता बना, उड़ा. इसको कहते लास्ट फास्ट गति से उड़ना. కాబట్టి ఏదైనా మాయా వార్ మన మీద వచ్చింది లేదా ఈ సమస్య వచ్చింది, దాన్ని వెంటనే స్పష్టం చేసేసి బాబా ఎదురుగా పెట్టేశాము, నిమిత్తాత్మలు ఎదురుగా పెట్టేశాము. మనలో ఉన్నటువంటి ఆ పొరపాటుని, ఆ మలీనతను ఒప్పేసుకున్నాము. మరియు
స్వచ్ఛతేక విధి ద్వారా ఫరిస్తాయి ఎగిరిపోతున్నాం, ఎగిరే కళల్లో ఉన్నాం, తేలికైపోయాం ఒప్పేసుకొని. దీన్ని ఏమంటారు? లాస్ फास्ट गतिలో ఎగరడము. డ్రామా అనుసాर ये विशेषता मिली हुई है. డ్రామా अनुसार विदेशीలకు ఈ విశేషత లభించి ఉంది. बाप दादा देखते भी कि कई बच्चे चेक भी करते और अपने को चेंज भी करते, क्योंकि लक्ष्य है कि हमें विजय बनना ही है. मेजॉरिटी का ये नंबर 1 లక్ష్యం है. బాప్ దాదా చూస్తున్నారు కూడా, కొంతమంది పిల్లలు చెక్ చేసుకుంటున్నారు కూడా, మరియు తమను తాము చేంజ్ చేసుకుంటున్నారు కూడా. ఎందుకంటే లక్ష్యం ఉంది కదా, మేము విజయగతారే తీరాలి అని. మెజారిటీ నంబర్ 1 లక్ష్యం పెట్టుకున్నారు మెజారిటీ పిల్లలు, అందుకని చెక్ చేసుకుంటున్నారు మరియు చేంజ్ చేసుకుంటున్నారు కూడా. दूसरी विशेषता, जन्म लेते वर्षा प्राप्त करते सेवा का उमंग उत्साह स्वतः ही रहता है. ఇంక రెండో విశేషత ఏంటి? ఒకటి స్వచ్ఛత, లోపలికి బయటకి ఒకేలాగా ఉండడము. ఏది లోపల పొరపాటు జరిగిపోతున్న వెంటనే బాబాకు నిమిత్తాత్మలకు ఎలా ఉన్నాలా వాళ్ళ ఎదురుగా మనల్ని మనం ఒప్పేసుకోవడం, ఈ స్వచ్ఛత విదేశీల్లో ఉంది. దానివల్లనే లాస్ట్ ఫాస్ట్గా వెళ్ళగలుగుతున్నారు పురుషార్థంలో. రెండో విశేషత, జన్మ తీసుకుంటూనే వారసత్వం పొందుతూనే సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలు స్వతహాగానే ఉంటున్నాయి. सेवा में लग जाने से एक तो सेवा का प्रत्यक्ष फल खुशी भी मिलती है और सेवा से विशेष बल भी मिलता है, और सेवा में बिजी रहने के कारण निर्विघ्न बनने में भी सहयोग मिलता है. సేవలో ఇమిడిపోవడం వలన, సేవలో ఉల్లాస ఉత్సాహాలు ఉంటున్నాయి కదా, సేవలో ఇమిడిపోవడం వలన ఒకటి సేవ యొక్క ప్రత్యక్ష ఫలం ఖుషి కూడా దొరుకుతుంది వారికి, మరియు సేవ ద్వారా విశేషమైన బలం కూడా దొరుకుతుంది. ఖుషి మరియు బలం, మరియు సేవలో బిజీగా ఉండడం వలన నిర్విఘ్న స్థితి తయారవడంలో సహయోగం కూడా వాళ్ళకి దొరుకుతుంది. నిర్విఘ్న స్థితి తయారైపోతుంది, విఘ్నాలేమి వాళ్ళ ఎదురుగా విసిగించాం అన్నమాట సేవలో బిజీగా ఉండడం వలన. तो सेवा का उमंग उत्साह स्वतः ही आना, समय निकालना व अपना तन मन धन सफल करना, ये भी ड्रामा अनुसार विशेषता के లిఫ్ట్ మిలి हुई है. కాబట్టి సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలు స్వతహాగా మనలో రావడం, విదేశీల్లో ఈ విశేషత ఉందంటున్నారు బాబా. మీలో కూడా ఉండొచ్చు, లేకపోతే ధారణ చేయొచ్చు. ఏంటది? సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలు స్వతహాగా కలగడము, సేవ కోసం సమయాన్ని కేటాయించడము, లేదా తమ తను మన ధనము సేవలో సఫలం చేసుకోవడము. ఇది కూడా డ్రామా అనుసారం విశేషత యొక్క లిఫ్ట్ లభించింది. अपनी विशेषताओं को जानते हो ना, इस विशेषता से अपने को जितना आगे बढ़ाने चाहो उतना बढ़ा सकते हो. మీ విశేషతలు ఏంటో మీకు తెలుసు కదా, ఈ విశేషతల ద్వారా మిమ్మల్ని మీరు ఎంత ముందుకు నడిపించాలంటే అంత నడిపించుకోవచ్చు. ड्रामा अनुसार किसी भी आत्मा का ये उल्हाना नहीं रह सकता कि हम पीछे आए इसलिए आगे नहीं बढ़ सकते. డ్రామా అనుసారం ఏ ఆత్మ నుండి కంప్లైంట్ ఉండకూడదు. మేము వెనకొచ్చాము అందుకని మేము ముందుకు వెళ్ళలేకపోయాము, లేట్గా రావడం వలన అనే కంప్లైంట్ ఉండకూడదు కదా. అందుకే బాబా ఈ ఛాన్స్ ఇచ్చారు, ఎంత కావాలంటే అంత ముందుకు వెళ్ళొచ్చు. ఈ విశేషతలు, ఏ విశేషతలు? స్వచ్ఛత ఒకటి, ఇంకొకటి సేవ యొక్క ఉల్లాస ఉత్సాహం. डबल विदेशी बच्चों को अपनी विशेषताओं का गोल्डन ఛాన్స్. అయితే ఈ రెండు డబల్ విదేశీ పిల్లల్లో ఉన్న విశేషతలు కాబట్టి వాళ్ళకి గోల్డెన్ ఛాన్స్ ఉంది అంటున్నారు బాబా. ముందుకెళ్ళే గోల్డెన్ ఛాన్స్ ఉంది. భారతవాసిयों को फिर अपना गोल्डन ఛాన్స్ है. భారతవాసీలకి వాళ్ళ విధానంలో వాళ్ళకి గోల్డెన్ ఛాన్స్ ఉంది. లేకిన్ आज तो डबल విదేశీ बच्चों से मिल रहे हैं. కానీ ఈరోజు డబల్ విదేశీ పిల్లలతో కలుస్తున్నారు కాబట్టి డబల్ విదేశీల కోసం వర్ణిస్తూ ఉన్నారు బాబా. ड्रामा में विशेष नून होने के कारण किसी भी लास्ट वाली आत्मा का उल्लंघना चल नहीं सकता, क्योंकि ड्रामा एक्यूरेट बना हुआ है. డ్రామాలో విశేషంగా ఫిక్స్ అయి ఉన్న కారణంగా ఏ రకంగా కూడా లాస్ట్ నెంబర్లో వచ్చిన ఆత్మ నుండి కూడా కంప్లైంట్స్ అనేవి ఉండిపోకూడదు. ఎందుకంటే
డ్రామా ఎక్యురేట్గా తయారైంది. బాబా అయితే లాస్ట్ నెంబర్లో వచ్చే వాళ్ళ వరకు కూడా ఛాన్స్ అనేది ఇస్తున్నారు. इन విశేషతలు సదా తీవ్ర గతి से उड़ते चलो समझा. ఈ విశేషతల ఆధారంతో సదా తీవ్రగతిలో ఎగురుతూ వెళ్ళండి. అర్థమైందా? ఎవరైనా ముందుకెళ్ళొచ్చు ఈ విశేషతలతో అంటున్నారు బాబా. స్వచ్ఛత మరియు సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలు. స్పష్ట హువా వా అభి భీ కోయి ఉల్హనా హై. స్పష్టంగా అర్థమైందా? మీరు ఎలా ముందుకెళ్ళిపోవచ్చు లేటుగా వచ్చినా ఏ విశేషతల ద్వారా? అర్థమైందా? లేదా ఇంకా ఇప్పుడు కూడా ఏదైనా మీ మనసులో కంప్లైంట్ ఉందా? వెనుక వచ్చాం జ్ఞానంలో మేము ముందుకు ఎలా వెళ్ళగలం అని. దిల్కుష్ మిఠాయితో బాప్కో ఖిలాతీ హే. దిల్కుష్ మిఠాయి అయితే బాబాకు తినిపించారు మీరు. దృఢ సంకల్ప్ కియా అర్థాత్ దిల్కుష్ మిఠాయి బాప్కో ఖిలాయి అంటే దృఢ సంకల్పం చేసుకున్నారు, మీలో పరివర్తన తెచ్చుకునే దృఢ సంకల్పం చేసుకున్నారు. ఇదే బాబాకు ఖుషి కలిగించడం. అందుకే మీలో మీరు మార్చుకునే దృఢ సంకల్పం చేసుకోవడమే బాబాకు దిల్ కుష్ మిఠాయి తినిపించడము అంటున్నారు బాబా. ये अविनाशी मिठाई है, सदा ही बच्चों का भी मुख मीठा और बाप का तो मुख मीठा है. ఇది అవినాశి మిఠాయి. సదా పిల్లల నోరు కూడా మధురం, బాబా నోరు కూడా మధురంగా ఉండని ఉంటుంది. లేకిన్ ఫిర్ और भोग नहीं लगाना, दिल कुछ मिठाई का ही भोग लगाना. ఇంకా వేరే వేరే విషయాలు భోగ్ పెట్టకండి. దిల్ కుష్ మిఠాయి యొక్క భోగే పెట్టండి బాబాకు. బాబాను సంతోషపరిచేలాంటి పురుషార్థం చేయండి. स्थूल भोग तो जो चाहे लगाना, लेकिन मन के संकल्प का भोग सदा दिल कुछ मिठाई का ही लगाते रहना. స్థూల రూపంలో వండి పెట్టే భోగ్ అయితే ఏది అనుకుంటే అది పెట్టండి, ఏది ఇష్టం ఉంటే అది అవి పెట్టండి. కానీ మనస సంకల్పాలతో పెట్టే భోగ్ అయితే మాత్రం సదా దిల్ కుష్ మిఠాయి తప్ప ఇంకా వేరే సంకల్పాలు మిక్స్ కానివ్వకండి. దిల్ కుష్ మిఠాయి మనసు యొక్క సంకల్పాలతో బాబాకి భోగ్గా పెట్టండి. ఇంకా ఫిర్యాదులు అవి ఇవి అలా అవన్నీ వదిలేయండి అంటున్నారు బాబా. ఖుషిగా ఉండి చూపించండి పరివర్తన అయ్యి. बाप दादा सदा कहते कि पत्र भी जब लिखते हो तो सिर्फ 2 అక్షर का పత్ర సదా బాప్ కో లిఖో. బాప్ దాదా సదా చెప్తున్నది ఏంటంటే మీరు బాబాకి ఉత్తరం రాసినా కూడా సదా 2 పదాలతో ఉత్తరం రాయండి. वो 2 शब्द कौन से हैं? ఆ 2 మాటలు ఏంటి రాయాలి ఉత్తరంలో బాబాకు? ఓకే, ना इतने कागज जाएंगे, ना स्याही जाएगी और ना समय जाएगा, बचत हो जाएगी. ఇలా రాయడం వలన కాగితాలు వేస్ట్, సిరా వేస్ట్ అవ్వదు, సమయం కూడా వేస్ట్ అవ్వదు, బచత్ हो जाएगी, పొదుపు అయిపోతుంది. ఓకే అర్థాత్ बाप भी याद है और राज्य भी याद है. वो जब लिखते हो तो बाप का चित्र बन जाता है ना. और के अर्थात किंगडम, तो ओके लिखा तो बाप और वर्षा दोनों याद आ जाता है. ఓకే అనడంలో బాబా కూడా గుర్తొస్తారు, రాజ్యం కూడా గుర్తొస్తుంది. ఎందుకంటే ఓ రాసేటప్పుడు 0 బాబా చిత్రం గుర్తొస్తుంది కదా. కే రాసేటప్పుడు కింగ్డమ్ అంటే రాజధాని గుర్తొస్తుంది కదా. కాబట్టి ఓకే రాయడము అంటే బాబా మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోవడం. तो पत्र लिखो जरूर, लेकिन 2 शब्दों में तो पत्र पहुंच जाएगा. లెటర్ రాయండి తప్పకుండా, కానీ 2 మాటల్లో రాయండి. లెటర్ బాబా దగ్గర చేరిపోతుంది. బాకీ దిల్కి ఉమంగంకు తో బాప్ దాదా జాన్తే. మనసులో ఉన్న ఉత్సాహాన్ని కూడా బాప్ దాదాకు తెలుస్తుంది, ప్రతి ఒక్కరి మనసులో ఉన్న ఉత్సాహం. ప్యార్ కే దిల్ కి బాతే తో దిలారాం బాప్ కే పాస్ పहुंच ही जाती हैं. ప్రేమతో మీ మనసులో మాట్లాడుతున్న మాటలు హృదయరాముడైన బాబా దగ్గరికి చేరిపోతుంది. ఏ పత్ర లిఖనా తో సభీకో ఆతా హై నా. ఈ ఉత్తరం రాయడం అందరికీ వస్తుంది కదా. భాష నా జాన్నే వాలా భీ లిఖ్ సక్తా హై. హృదయంతో మనసులో మాట్లాడడం, భాష రాని వారు కూడా రాయొచ్చు ఈ భాషను.
इसमें भाषा भी सभी की एक ही हो जाएगी. ये పత్ర పసంద్ అయినా దీనిలో భాష కూడా అందరిది ఒకటే అయిపోతుంది. హృదయంతో మాట్లాడే మాటలు, భావన యొక్క భాష. దీనిలో భాషలు ఇంకా తేడా ఉండదు, ఒకటే అయిపోతుంది అందరిది. ఈ లెటర్ రాయడం మరి మీకు ఇష్టమే కదా. అచ్చా, ఆజ్ పేలే గ్రూప్ కా లాస్ట్ దిన్ హై. మొదటి గ్రూప్ వెళ్ళిపోతున్న లాస్ట్ రోజు అంటే ఈరోజు. అంటే విదేశీయులు కూడా గ్రూప్స్గా వస్తారు కదా. మొదటి గ్రూప్ వాళ్ళు లాస్ట్ ఈరోజు వెళ్ళిపోయే ముందన్నమాట బాబాతో కలుస్తున్నారు. प्रॉब्लम्स तो सब खत्म हो गई, बाकी टोली खाना और खिलाना है. మీ సమస్యలు అయితే అన్ని సమాప్తి అయిపోయి, ఇప్పుడు ఇంకా టోలీ తినండి, తినిపించండి అంటున్నారు బాబా. బాకీ క్యా రహా, అవి ఔరంకో ऐसा बनाना है. ఇతరులని ఇలా తయారు చేయండి. ఇప్పుడు సేవతో కర్నీ హేనా, నిర్విఘ్న సేవాదారి బను. సేవ అయితే చెయ్యాలి కదా, కానీ నిర్విఘ్న సేవాదారిగా తయారవ్వండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, सदा बाप समान बनने के उमंग उत्साह से उड़ने वाले, सदा स्वयं को चेक कर चेंज कर संपूर्ण बनने वाले, सदा संकल्प बोल और कर्म तीनों में श्रेष्ठ बनने वाले, सदा स्वच्छता द्वारा श्रेष्ठता को धारण करने वाले, ऐसे तीव्र गति से उड़ने वाली विशेष आत्माओं को बाप दादा का याद प्यार और నమస్తే. సదా బాబా సమానంగా తారవ్వాలని ఉల్లాస ఉత్సాహాల్లో ఎగిరే వారికి, సదా స్వయాన్ని చెక్ చేసుకుంటూ చేంజ్ చేసుకుంటూ సంపూర్ణంగా తయారయ్యే వారికి, సదా సంకల్పాలు మాటలు మరియు కర్మ మూడింటిని శ్రేష్టంగా తయారు చేసుకునే పిల్లలకు, సదా స్వచ్ఛత ద్వారా శ్రేష్టతను ధారణ చేసుకునే వారికి, ఇలాంటి తీవ్రగతిలో ఎగిరేటటువంటి విశేష ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. మనందరం బాబాకి నమస్తే చెప్దామా. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. ऑस्ट्रेलिया ग्रुप के छोटे बच्चों से बाप दादा की मुलाकात. ఆస్ట్రేలియా గ్రూప్ నుండి వచ్చిన చిన్న పిల్లలు, వాళ్ళతో బాప్ దాదా కలుస్తున్నారు పిల్లలతో. सभी गॉडली स्टूडेंट है ना, रोज स्टडी करते, जैसे वो स्टडी रोज करते ऐसे ये भी करते हो. అందరూ మీరు గాడ్లీ స్టూడెంట్గా ఉన్నారు కదా పిల్లలు. రోజు ఎలాగైతే ఆ చదువులు చదువుకుంటూ ఉంటారో స్కూల్కి వెళ్ళి, అలాగే ఈ చదువు కూడా చదువుతున్నారు కదా. मुरली सुनना अच्छा लगता है, समझ में आती है मुरली क्या होती है. మురళి వినడం ఇష్టపడుతుందా మీకు పిల్లలకు అడుగుతున్నారు బాబా. అర్థమవుతుందా మురళి అంటే ఏంటి ఏం చెప్తుంటారు బాబా. బాప్కో రోజు యాద్ కర్తే, బాబాను రోజు జ్ఞాపకం చేస్తుంటారా అని అడుగుతున్నారు బాబా పిల్లల్ని. శుభ వ్యక్తి గుడ్ మార్నింగ్ కర్తే, ఉదయం లేవగానే గుడ్ మార్నింగ్ చెప్తున్నారా బాబాకు. కభీ भी ये गुड मॉर्निंग मिस नहीं करना. ఎప్పుడు కూడా బాబాకి గుడ్ మార్నింగ్ చెప్పటము మిస్ చేయకండి. गुड मॉर्निंग भी करना, गुड नाइट भी करना, और जब खाना खाते तब भी याद करना. బాబాకి గుడ్ మార్నింగ్ చెప్పండి, గుడ్ నైట్ కూడా చెప్పండి. ఎప్పుడైతే భోజనం చేస్తారో అప్పుడు కూడా బాబాని పిలిచి జ్ఞాపకం చేసుకోండి. ऐसे नहीं भूख लगती तो बाप को भूल जाओ, खाने के पहले जरूर याद करना है. ఇలా అవ్వకూడదు. ఆకలి వేసేస్తుందని బాబాని మర్చిపోయాను నోట్లో పెట్టడం తినడం, అలా చేయకండి. తినడానికి ముందు తప్పకుండా బాబా జ్ఞాపకం రావాలి. యాద్ కరెంగే తో పడాయి మీ బహుత్ అచ్చే నంబర్ లే లేంగే. ఈ విధంగా బాబాని జ్ఞాపకం చేసుకుంటే మీరు చదువుకునే చదువులో కూడా మంచి మార్కులు, మంచి నంబర్ మీకు దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. లౌకిక చదువులో కూడా. क्योंकि जो बाप को याद करते वो सदा पास होंगे, कभी फेल नहीं हो सकते. ఎందుకంటే ఎవరు బాబాని జ్ఞాపకం చేస్తుంటారో వాళ్ళు సదా పాస్ అవుతారు, ఎప్పుడు ఫెయిల్ అవ్వరు. तो सदैव पास होते हो, కాబట్టి సదా మీరు పాస్ అవుతున్నారా. अगर पास ना हुए तो सब कहेंगे ये शिव बाप के बच्चे भी फेल होते हैं. ఒకవేళ మీరు పాస్ అవ్వకపోతే అందరూ చూసే వాళ్ళని ఏమంటారు, శివబాబా పిల్లలై వీళ్ళు కూడా ఫెయిల్ అయిపోతున్నారే అంటారు కదా.
रोज मुरली की एक पॉइंट अपनी माँ से जरूर सुनो. రోజు మురళిలో ఉండే ఒక పాయింట్ తప్పకుండా మీ అమ్మ నుండి అడిగి వినండి. లౌకిక అమ్మ, నాన్న జ్ఞానంలో ఉంటే కదా పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళ దగ్గర బాబా ఏం చెప్పారని అడిగి తప్పకుండా వినండి అని చెప్తున్నారు బాబా. अच्छा, बहुत भाग्यवान हो जो भाग्य विधाता की धरणी पर पहुंचे हो. చాలా భాగ్యవంతులు మీరు. ఎందుకంటే భాగ్య విధాత బాబా ఉండే ధరణి పైన చేరుకున్నారు. బాప్ సే మిల్నే కా భాగ్య మిలా హై, ఏ కమ్ భాగ్య నహీ హై. బాబాతో కలుసుకునే భాగ్యం మీకు దొరికింది. ఇది తక్కువ భాగ్యం ఏమీ కాదు అని చెప్తున్నారు బాబా. అవ్యక్త బాప్ దాదాసే పర్సనల్ ములాఖాత్, పర్సనల్గా బాబా కలుస్తున్నారు కొంత మందితోని. ఒకటి, बाप द्वारा मिले हुए सर्व खजानों को सर्व आत्माओं के प्रति लगाने वाली भरपूर बन औरों को भरपूर बनाने वाली आत्मा हूँ. कितने खजाने भरपूर हैं. బాబా ద్వారా లభించిన సర్వ ఖజానాలు సర్వ ఆత్మల పట్ల ఉపయోగించే అలాంటి నిండుగా తయారై ఇతరులను కూడా నిండుగా తయారు చేసే ఆత్మయి ఉన్నారా మీరు? ఎన్ని ఖజానాలు నిండుగా ఉన్నాయి మీలోని? जो भरपूर होता है वो सदा बांटता है. ఎవరు నిండుగా ఉంటారు వారు సదా పంచుతూ ఉంటారు. అవినాశీ బండారా లగా హువా హై, అవినాశీ బండారా బాబా దగ్గర ఉంది. जो आए भरपूर होकर जाए, कोई ఖాళీ जा नहीं सकता. ఎవరు వచ్చినా నింపుకొని వెళ్ళాలి. మీ ఎదురుగా ఎవరు వచ్చినా ఎవరు ఖాళీగా వెళ్ళడానికి వీలు లేదు. ఇస్కో కేతే అఖండ బండారా, దీన్నే అఖండమైన బండారా అంటారు. కవి మహాదాని బన్ దాన్ करते, कभी ज्ञानी बन ज्ञानामृत पिलाते, कभी दाता बन धन देवी बन धन देते. ऐसे सर्व की शुभ आशाएं बाप द्वारा पूर्ण कराने वाले हो. ఎలా ఉండాలి? మీరు నిండుగా ఉండాలి. మీ ఎదురుగా ఎవరు వచ్చినా ఖాళీ చేతితో వెళ్ళకూడదు. వాళ్ళని కూడా నింపి పంపించాలి. దీన్ని ఏమంటారు? అఖండ బండారా అని కదా. అప్పుడప్పుడు మహాదాని దానం చేసేవారు మీరు. అప్పుడప్పుడు జ్ఞానిగా తయారై జ్ఞానామృతం తాగిస్తారు. అప్పుడప్పుడు దాతగా తయారై ధనదేవిగా తయారై ధనం ఇస్తారు మీ ఎదురుగా వచ్చే వాళ్ళకి. ఇలా సర్వుల శుభ ఆశలు బాబా నుండి పొంది సర్వుల శుభ ఆశలు పూర్తి చేయించేవారు కదా మీరు. జిత్నా ఖజానే బాంటితే ఉత్నా और बढ़ते जाते. ఎందుకంటే ఈ ఖజానాలు ఎలాంటివి? ఎంత పంచుతూ ఉంటే అంత ఇంకా పెరుగుతూ ఉంటాయి. ఇస్కో కేతే సదా మాలామాల్, పంచండి పెంచుకోండి. దీన్ని ఏమంటారు? సదా మాలామాల్, సంపదలతో నిండుగా కావడం అంటారు. कोई भी खाली हाथ ना आ जाए. सबके मुख से ये दुआई निकले कि वाह हमारा भाग्य से महादानी वरदानी बन సత్య సేవాదారి బను. ఎవ్వరు మీ ఎదురుగా వచ్చిన ఖాళీ చేతులతో వెళ్ళిపోకూడదు. ఏదో ఒకటి అనుభవం చేసి వెళ్ళాలి మీ నుండి, ఏదో ఒక ఖజానా. అందరి నోటి నుండి ఇదే ఆశీర్వాదాలు రావాలి. ఓహో మా భాగ్యము అని. ఇలాంటి మహాదాని వరదానిగా తయారై సత్యమైన సేవాదారిగా తయారవ్వండి అని చెప్తున్నారు బాబా. 2, ड्रामा अनुसार सेवा का वरदान भी सदा आगे बढ़ाता है. ड्रामा अनुसार సేవ యొక్క వరదానం కూడా సదా ముందుకు నడిపిస్తుంది. एक होती है योग्यता द्वारा सेवा प्राप्त होना और दूसरा है वरदान द्वारा सेवा प्राप्त होना. ఒకటి మనలో ఉన్న యోగ్యతలు, యోగ్యతలు అంటే అర్హతలు, మనలో ఉన్న క్వాలిటీస్. దీని ద్వారా సేవ దొరుకుతుంది కొంతమందికి. అంటే యోగ్యతలు అర్హతలు ఉండేవాళ్ళు వాళ్ళే చేయగలరు ఆ సేవ, ఇంకొకరు చేయలేరు. వాళ్ళలోనే ఆ అర్హత ఉంటుంది, ఆ యోగ్యత ఉంటుంది. అందుకు కంపల్సరీ నిమిత్తుల నుండి బాబా నుండి వాళ్ళకే అప్పచెప్తూ ఉంటారు. క్వాలిటీస్ ఆధారంగా దొరికే సేవ. ఇంకా రెండోది వరదానం ద్వారా సేవ దొరకడం అనేది ఉంది ఆటోమేటిక్గా. స్నేహ भी सेवा का साधन बनता है. ఇంకా మూడోది స్నేహం కూడా సేవ యొక్క సాధనం అవుతుంది. మనకు బాబా మీద స్నేహం ఎక్కువ ఉంటే అది సేవ వైపు లాగుతుందన్నమాట. భాషా बल ना भी जानते लेकिन स्नेह की भाषा सभी भाषाओं से श्रेष्ठ है.
భాష భలే మనకు తెలియకపోయిన ఎదుటి వాళ్ళ భాష, స్నేహం ఉంటే వారిపైన, స్నేహం యొక్క భాష అన్ని భాషల కంటే శ్రేష్టమైనది. इसलिए स्नेही आत्मा को सदा सफलता मिलती है. అందువలన స్నేహి ఆత్మకు సదా సఫలత లభిస్తుంది. చూడండి, నిన్న హృదయ పుష్పదాది అనుభవం విన్నాం. ఆమె సింధీ ఫ్యామిలీ, సింధీ హిందీయే వాళ్ళకి ఈజీగా వస్తుంది. కానీ సౌత్ ఇండియాలో వచ్చి ఇక్కడ కన్నడ భాషలో వచ్చి కన్నడ రాదు రాధేకి. కానీ ఎలా సేవ చేశారు అక్కడ? స్నేహం యొక్క భాష అన్నింటికన్నా శ్రేష్టమైన భాష. దీని ద్వారా సదా సఫలత అనేది ఉంటుంది. जो स्नेह की भाषा जानते वो कहाँ भी सफल हो जाते. ఎవరికైతే స్నేహం యొక్క భాష అర్థమవుతుందో తెలుస్తుందో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సఫలత పొందేస్తారు. సేవా సదా నిర్విఘ్న హో చలే ఇస్కో కైతే సేవా మే సఫల్. సేవ ఎలా ఉండాలి? సదా నిర్విఘ్నంగా ఉంటూ సేవ జరగాలి. దీన్ని ఏమంటారు? సేవలో సఫలత. तो स्नेह की विशेषता से आत्माएं तृप्त हो जाती हैं. సేవలో స్నేహం యొక్క విశేషత మనం కలిగి ఉంటే దీని ద్వారా మనం చేసే సేవలో ఆత్మలు తృప్తి చెందుతాయి. స్నేహ के भंडारे भरपूर है, इसे बांटते चलो. స్నేహ యొక్క బండారం మీ దగ్గర నిండుగా ఉంది, దీన్ని పంచుతూ వెళ్ళండి. जो बाप से बड़ा है वो बांटो. బాబా నుండి ఏదైతే స్నేహం యొక్క బండారా నింపుకున్నారో మీరు అది పంచుతూ వెళ్ళండి. ఏ బాప్ సే లియా హువా స్నేహి ఆగే బడాతా రహేగా. బాబా నుండి లభించినటువంటి స్నేహమే ముందుకు నడిపిస్తూ ఉంటుంది మనల్ని, మన ద్వారా ఇతరులని. మూడో గ్రూప్తో మాట్లాడుతున్నారు బాబా. సేవా కా వరదాన్ भी సేవా కి నిమిత్ బనా దేతా హై. సేవ యొక్క వరదానం కూడా సేవకు నిమిత్తంగా తయారు చేస్తుంది. ఒకటి అర్హతలతో సేవ దొరుకుతుంది అన్నారు కదా. రెండవది వరదాన రూపంలో సేవకు నిమిత్తంగా చేస్తుంది. బాప్ సే స్నేహ తో ఔరోं को भी बाप के स्नेही बने समीप ले आते हो. బాబా మీద మీ స్నేహం ఉంటే ఇతరులని కూడా బాబాకు స్నేహిగా తయారు చేసి సమీపానికి తీసుకొని వస్తారు మీరు. जैसे बाप के स्नेह ने आपको अपना बना लिया तो सब कुछ भूल गए. ऐसे अनुभवी बन औरों को भी अनुभवी बनाते रहो. ఎలాగైతే బాబా యొక్క స్నేహము పొందిన కారణంగా బాబాను మీరు తమ వారిగా చేసేసుకున్నారు. మీరు బాబా వారు అయిపోయారు, అన్నీ మర్చిపోయారు మిగిలిందంతా కదా. ఎలాగైతే మీరు అనుభవి అయ్యారో స్నేహం ఈ విషయంలో బాబా నుండి, అలా ఇతరుల్ని కూడా అనుభవిగా తయారు చేస్తూ ఉండండి. మీ ఎదురుగా వచ్చే వరకు ఆ స్నేహాన్ని అనుభవం చేస్తూ ఉండండి. सदा बाप के स्नेह के पीछे कुर्बान जाने वाली आत्माओं इसी नशे में रहो. सदा बाबा स्नेहम వెనుక బలి అయిపోయే ఆత్మ నేను అని ఇదే నశలో ఉండండి. बाप और सेवा यही लगन आगे बढ़ने का साधन है. బాబా మరియు సేవ ఇదే తపన ముందుకి వెళ్ళడానికి సాధనము. चाहे कितना भी कोई बात आए लेकिन बाप का स्नेह सहयोग दे आगे बढ़ाता है. ఎన్ని విషయాలు మన ఎదురుగా వచ్చినా కానీ బాబా స్నేహం సహయోగం ఇస్తూ ముందుకు నడిపిస్తుంది. క్యూంకి స్నేహ కో స్నేహ కా రిటర్న్ పదం గుణ మిల్తే. ఎందుకంటే స్నేహిగా ఉండే వారికి స్నేహ యొక్క రిటర్న్ పద్మారేట్లు లభిస్తుంది. स्नेह ऐसी शक्ति जो कोई भी बात मुश्किल नहीं लगती क्योंकि स्नेह में खो जाते. స్నేహము ఎలాంటి శక్తి అంటే ఏ విషయము కష్టం అనిపించదు వాళ్ళకి, ఎందుకంటే స్నేహంలో లీనమైపోయి ఉంటారు. అందుకు ఏ విషయము ఏ కష్టము పడాల్సి వచ్చినా అది ఇష్టంగా ఉంటుంది కదా, అందుకు ఇందులోని కష్టం అనిపించదు. పద్మారెట్లు స్నేహం యొక్క రిటర్న్ అనుభవం చేస్తుంటారు వాళ్ళు.
స్నేహ ऐसी शक्ति जो कोई भी बात मुश्किल नहीं लगती क्योंकि స్నేహం में खो जाती ఏ విషయం కష్టం అనిపించదు వాళ్ళకి ఎందుకంటే ఎప్పుడు స్నేహంలో లీనమైపోయి ఉంటారు నిమగ్నమైపోయి ఉంటారు ఇసుకోకైతే పర్వానే శమ పర్ఫిదే హుయే స్నేహంలో లీనం అవ్వడాన్ని ఏమంటారు దీప పురుగులు దీపం పైన బలి అయిపోయి ఉండడము चक्कर लगाने वाले नहीं फिदा होने वाले प्रीत की रीति निभाने वाले దీపం చుట్టుకొని దీప పురుగులు చక్రం వేసి వెళ్ళిపోతాయి తిరిగేసి వెళ్ళిపోతాయి అలాంటి దీప పురుగులు కాదు దీపం మీద పడి కాలిపోయేవి అంటే బలి అయిపోయే దీప పురుగులు అంటే దీపంతో ప్రీతి యొక్క రీతి నిభాయించే దీప పురుగులు మీరు స్నేహం అంటే ఏమనుకున్నారు మరి तो स्नेह और शक्ति दोनों के बैलेंस से सदा आगे बढ़ते और बढ़ाते चलो కాబట్టి స్నేహం మరియు శక్తి ఈ రెండింటి బ్యాలెన్స్ ద్వారా సదా ముందుకి నడవండి మరి ఇతరులని నడిపిస్తూ ఉండండి బ్యాలెన్స్ ही बाप की ब्लेसिंग दिलाती और दिलाते रहेगा బ్యాలెన్స్ బాబా యొక్క ఆశీర్వాదాలు మనకి ఇప్పిస్తుంది మరియు ఇప్పిస్తూ ఉంటుంది ये बड़ों की छत्रछाया भी सदा आगे బడాతి రేగి ఇంకా పెద్దవాళ్ళ యొక్క ఛత్రఛాయ కూడా మనల్ని సదా ముందుకు నడిపిస్తూ ఉంటుంది బాప్కి ఛత్రఛాయ తో హై లేకిన్ బడోంకి ఛత్రఛాయ भी గోల్డెన్ ఆఫర్ హై బాబా ఛత్రఛాయ అనేది ఉండని ఉంది కానీ పెద్దవాళ్ళ ఛత్రఛాయ కూడా గోల్డెన్ ఆఫర్ तो सदा आफरीन मानते हुए आगे बढ़ते चलो तो भविष्य स्पष्ट होता जाएगा కాబట్టి సదా ఈ అవకాశాన్ని మీరు ఒప్పుకొని ఈ అవకాశాన్ని తీసుకొని పెద్దవాళ్ళ యొక్క ఛత్రఛాయలో ఉంటూ ముందుకు నడుస్తూ ఉన్నట్లయితే మీ భవిష్యత్ కూడా తయారవుతుంది మీ భవిష్యత్తు స్పష్టమవుతుంది మీకు అంటే ఉన్నతి వైపు వెళ్తారు అని చెప్తున్నారు బాబా నాలుగో గ్రూప్తో మాట్లాడుతున్నారు బాబా హర్ కదమ్ మే బాప్ కా సాత్ అనుభవ్ కర్నే వాళ్ళే హోనా ప్రతి అడుగులో బాబా తోడు అనుభవం చేసేవారిగా ఉంటున్నారు కదా जिन बच्चों को बाप ने विशेष सेवा के अर्थ निमित्त बनाया है तो निमित्त बनाने के साथ साथ सेवा के हर कदम में सहयोगी भी बनता है ప్రతి అడుగులో బాబా తోడు అనుభవం చేస్తున్నారా ఏ పిల్లలనైతే బాబా విశేషంగా సేవార్థం నిమిత్తంగా తయారు చేశారో నిమిత్తంగా తయారు చేయడంతో పాటుగా సేవ యొక్క ప్రతి అడుగులో బాబా సహయోగిగా కూడా తయారవుతున్నారు ఎవరిని బాబా విశేషంగా నిమిత్తం చేస్తారు వాళ్ళ వెనుక విశేషంగా సహయోగిగా కూడా ఉంటున్నారు బాబ్ దాదా भाग्य विधाता ने हर एक बच्चे को भाग्य की विशेषता दी हुई है భాగ్య విధాత బాబా ప్రతి పిల్లలకు భాగ్యం యొక్క విశేషత ఇచ్చారు ఉసి విశేషతకు కార్యమే లేగాతే సదా ఆగే పడితే और बढ़ाते चलो అదే విశేషతను కార్యంలో ఉపయోగిస్తూ సదా ముందుకు నడవండి మరియు నడిపిస్తూ ఉండండి సేవాతో శ్రేష్ఠ బ్రాహ్మణాత్మకే పీछे పీछे ఆనే వాలే సేవ శ్రేష్ఠ బ్రాహ్మణాత్మల వెనుక వెనుక వస్తుంది सेवा के पीछे आप नहीं जाते जहां जाते वहां सेवा पीछे आती సేవ వెనకాతల మీరు పరిగెత్తరు కానీ మీరు ఎక్కడికి వెళ్తారు మీ వెనుక సేవ అనేది నీడలాగా వస్తుంది जैसे जहां लाइट होती है वहां परछाई जरूर आती है ऐसे आप डबल लाइट हो तो आपके पीछे सेवा भी परछाई के समान आएगी इसलिए सदा निश्चिंत बन बाप की छत्रछाया में चलते चलो ఎలాగైతే ఎక్కడైతే లైట్ ఉంటుందో అక్కడ మనం నిలబడితే మన నీడ తప్పకుండా మన వెనుక ఉంటుందన్నమాట అలాగా మీరు డబల్ లైట్ ఆత్మలు అయ్యారు కదా డబల్ లైట్ అయ్యారు కాబట్టి మీ వెనుక సేవ కూడా నీడ సమానంగా వస్తూ ఉంటుంది దానికోసం మీరు పరిగెత్తక్కర్లేదు మీరు డబల్ లైట్ అయి ఉండండి మీ వెనుక సేవ దానికి అది వస్తుంది అందువలన సదా నిశ్చింతగా తారే బాబా ఛత్రఛాయలో ఉంటూ నడవండి ఐదో గ్రూప్తో మాట్లాడుతున్నారు బాబా సదా దిల్ మే బాప్ సమాన్ బన్నే కా ఉమంగ్ రేతా హై నా సదా మీ హృదయంలో బాబా సమానంగా తారవాలని ఉత్సాహం ఉంటుంది కదా జబ్ సమాన్ బనేంగే తభీ సమీప్ రహేంగే ఎప్పుడైతే సమానంగా తయారవుతారో అప్పుడే బాబాకు సమీపంగా ఉండగలరు సమీప్తో రేనా అయినా సమీపంగా ఉండాలి కదా समीप रहने वाले के पास समान बनने का उमंग रहता ही है
और समान बनना मुश्किल भी नहीं है. బాబాకు సమీపంగా ఉండే పిల్లలు ఎలా ఉంటారు తెలుసా? సమానంగా తయారవ్వాలని ఉత్సాహం ఉండనే ఉంటుంది. మరియు సమానంగా తయారవడం ఏమాత్రం కష్టం కూడా అనిపించదు వాళ్ళకి, సమీపంగా ఉండేవారికి. सिर्फ जो भी कर्म करो तो कर्म करने के पहले ये स्मृति में लाओ कि ये कर्म बाप कैसे करते हैं. కేవలం మీరేం చేయాలి అంటే, సమానంగా కావాలంటే ఏం చేయాలి? మీరే కర్మ చేయడానికి తలపెట్టినా ఆ కర్మ చేయడానికి ముందు ఒక్కసారి స్మృతి తెచ్చుకోండి. నేను ఏదైతే ఈ కర్మ చేయబోతున్నానో బాబా అయితే ఎలా చేస్తారు దీన్ని? ఈ స్థానంలో బాబా గాని ఉంటే ఈ పనిని ఎలా చేస్తారు? నేను అలాగే చెయ్యాలి. సమానంగా అవడానికి ఇది పురుషార్థం పెట్టుకోండి. తో ఈ స్మృతి స్వతः బాప్కి కర్మ చేసా ఫాలో కరాయేగి. ఎప్పుడైతే ఈ స్మృతి మనలో కలుగుతుందో ప్రతి పని చేసే ముందు బాబా కర్మలాగా మన కర్మ కూడా చేసేలాగా ఫాలో చేయిస్తుంది మనల్ని. इसमें बैठकर सोचने की बात नहीं है, सीढ़ी उतरते चढ़ते भी सोच सकते हो. దీనిలో కూర్చుండిపోయి మీరేం ఆలోచించే అవసరం లేదు. పనిచేసే ముందు కూర్చుండిపోయి అలాగా మీరు ఏదో యోగంలోకి వెళ్ళిపోయి ఆలోచించక్కర్లేదు. మెట్లు ఎక్కుతూ దిగుతూ కూడా మీరు ఆలోచించవచ్చు, ఈ పనిని బాబా ఎలా చేస్తారు, ఈ మాట బాబా అయితే ఎలా మాట్లాడతారు. बहुत सहज विधि है, చాలా సహజమైన విధి ఇది. तो सिर्फ बाप से मिलान करते चलो और यही याद रखो कि बाप समान अवश्य बनना ही है. तो हर कर्म में सहज ही सफलता का అనుభవ करते रहेंगे. కేవలం బాబాతో మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళండి మీ కర్మల్ని, మీ మాటల్ని, మీ ఆలోచనల్ని. బాబా అయితే ఇలాగే ఆలోచిస్తారా, బాబా అయితే ఈ స్థానాలు ఎలా చేస్తారా పని, బాబా అయితే ఎలా మాట్లాడతారు, ఇలా మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళండి. మరి ఇదే గుర్తుంచుకోండి, బాప్ సమానంగా తప్పకుండా తయారై తీరాలి అనేది. అప్పుడు ప్రతి కర్మలో సహజంగా సఫలత అనుభవం చేసుకుంటూ వెళ్తారు మీరు అని చెప్తున్నారు బాబా. అచ్చా, వరదాన్. ఈరోజు మురళి నుండి వరదానం. मनन शक्ति द्वारा हर पॉइंट के अनुभवी बनने वाले सदा शक्तिशाली माया प्रूफ विघ्न प्रूफ भवा. मनन शक्ति द्वारा ప్రతి పాయింట్ యొక్క అనుభవిగా తయారయ్యేటటువంటి సదా శక్తిశాలిగా, మాయా ప్రూఫ్గా, విఘ్న ప్రూఫ్గా కండి. మనన శక్తి ద్వారా ప్రతి పాయింట్ యొక్క అనుభవిగా తయారయ్యేటటువంటి సదా శక్తిశాలి माया प्रूफगा, विघ्न प्रूफगा करनी. जैसे शरीर की शक्ति के लिए पाचन शक्ति व हजम करने की शक्ति आवश्यक है, ऐसे आत्मा को शक्तिशाली बनाने के लिए मनन शक्ति चाहिए. ఎలాగైతే శారీరక శక్తి పొందడం కోసం అరిగించుకునే శక్తి, జీర్ణించుకునే శక్తి అవసరము అంటారు. ఏది తింటామో అది జీర్ణం చేసుకునే శక్తి ఉంటేనే మనం తిన్న భోజనం శరీరానికి శక్తి ఇచ్చేదిగా మారుతుంది. అలాగే ఆత్మను శక్తిశాలిగా తయారు చేసుకోవడం కోసం మనన శక్తి అవసరము. मनन शक्ति द्वारा अनुभव स्वरूप हो जाना, यही सबसे बड़ी से बड़ी शक्ति है. శరీరానికి జీర్ణించుకునే శక్తి ఎలాంటిదో మనస్సుకి మనన శక్తి అలాంటిది. మనన శక్తి ఈక్వల్ టు జీర్ణించుకునే శక్తి. మనన శక్తి ద్వారా అనుభవ స్వరూపంగా తయారైపోవడము, ఇదే అన్నింటికన్నా అతి గొప్ప శక్తి. యోగంలో కూడా మనం ఏం చేస్తాం? మననం, మగ్నం. మన యోగంలో ఏవేవి సంకల్పాలు చేస్తాం? బాబా నుండి గుణాలు పొందుతున్నా, శక్తులు పొందుతున్నా, సంబంధాలను ఏవేవి సంకల్పం చేస్తున్నాం, అదంతా ఏంటి? మననం. మన మురళిలో వింటాము, అది అక్కడ మననం చేసి అనుభవం చేస్తాం. మననం చేస్తూ చేస్తూ మగ్న అవస్థకి వెళ్ళిపోతాం. మనన శక్తి ద్వారా అనుభవ స్వరూపంగా తయారైపోవడం, ఇదే అన్నింటికన్నా అతి గొప్ప శక్తి.
ऐसे अनुभवी कभी धोखा नहीं खा सकते. ఇలాంటి అనుభవీలు ఎప్పుడు మోసపోవడం అనేది జరగదు. సునీ సునాయి బాతో మే విచలిత్ నహీ హో సక్తే. ఎవరైతే అనుభవ స్వరూపంగా అయిపోతారో మనన శక్తి ద్వారా వాళ్ళు వినిపించే మాటలతో విచలితం కారు. అనుభవి సదా సంపన్నరైతే అనుభవీలు సదా సంపన్నంగా ఉంటారు. वो सदा शक्तिशाली माया प्रूफ विघ्न प्रूफ बन जाते हैं. వాళ్ళు సదా శక్తిశాలిగా మాయప్రూఫ్గా విఘ్నప్రూఫ్గా తయారైపోతారు. స్లోగన్ खुशी का खजाना सदा साथ रहे तो बाकी सब खजाने स्वतः आ जाएंगे. ఖుషి యొక్క ఖజానా సదా తోడున్నట్లయితే మిగిలిన ఖజానాలన్నీ స్వతహాగా వచ్చేస్తాయి. ఖుషి యొక్క ఖజానా సదా తోడున్నట్లయితే మిగిలిన ఖజానాలన్నీ స్వతహాగా తోడొచ్చేస్తాయి. అచ్చా, బాబా ఈరోజు ముఖ్యంగా డబల్ విదేశీ పిల్లల యొక్క విశేషతల్ని వర్ణిస్తున్నారనమాట. బాబా ఈరోజు చెప్తున్నారు బాబాతో మనం సంభాషణ చేయడానికి ఆధారం సంకల్ప శక్తి. సంకల్ప శక్తిని అబ్జర్వ్ చేయాలి, దాన్ని క్యాచ్ చేయాలి అంటే సూక్ష్మమైన బుద్ధి, స్వచ్ఛమైన బుద్ధి, స్పష్టమైన బుద్ధి ఉండాలి. అప్పుడే సంకల్పాల యొక్క మాటల్ని భాషని క్యాచ్ చేయగలం. సంకల్పాల్లో శ్రేష్టత ఉంటే, సంకల్పాలు దృఢ సంకల్పం అనేది ఉంటే సఫలత దొరుకుతుంది. సంకల్పాలు శ్రేష్టంగా ఉంటే మీ మాటలు కర్మలు కూడా ఆటోమేటిక్గా శ్రేష్టంగా అయిపోతాయి. సంకల్పం బాగానే ఉంది, నా మాటలు కర్మల్లోనే తేడా కనిపిస్తుంది కానీ అనేది ఎప్పుడు జరగదు. ఎందుకంటే సంకల్పాలను బయటకు చూపించే దర్పణమే మాట మరియు కర్మ. ఇంకా బాబా ఏం చెప్తున్నారు, డబల్ విదేశీల్లో ఉన్న విశేషత ఒకటి స్వచ్ఛత. స్వచ్ఛమైన మనసు ఉంటుంది వాళ్ళది. స్వచ్ఛమైన మనసు ఉండడం వలన ఏది దాచుకోరు వాళ్ళు. ఏదైనా తప్పు జరిగిపోయినా బాబా ఎదురుగా, నిమిత్తమైన అక్కీలు ఎదురుగా వాళ్ళు ఎలా ఉన్నారు అలా ఉన్నది ఉన్నట్టు ఒప్పేసుకుంటారు. దానివలన వాళ్ళ మార్పు అనేది వస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు, లాస్ట్లో ఫాస్ట్గా వెళ్ళగలుగుతున్నారు. ఇంకా రెండో విశేషత, సేవలో మంచి ఉల్లాస ఉత్సాహాలు పెట్టుకుంటున్నారు. తను మన ధనాలు అర్పించడం లేదా సేవ కోసం కృషి చేయడం, సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రెండు విశేషతలతో ఏమవుతుంది, లాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నారు బాబా. ఈ రెండు విశేషతలు ఉండేటప్పుడు ఏమవుతుందంటే, ఏదైనా సమస్య వచ్చినా వస్తుంది, దాన్ని స్పష్టం చేసేసుకున్నాం, మనం క్లియర్ చేసుకున్నాం, వెళ్ళిపోయింది అన్నట్టు ఉంటుంది సమస్య విషయం ఏదైనా కానీ స్వచ్ఛమైన మనసు ఉంటే. బాబా ఇంకా ఏం చెప్తున్నారు, బాబా ఉత్తరం రాసినప్పుడు ఇన్ని ఫిర్యాదులు, ఇన్ని కంప్లైంట్స్, ఇన్ని కోరికలు, అది కాదు. ఓకే, ఓ అంటే బాబా, జీరో, కే అంటే కింగ్డమ్ రాజధాని, బాబా మరియు వారసత్వం గుర్తు తెచ్చే పదం ఓకే. దీనికి పేజీలు పట్టవు, సిరా వేస్ట్ అవ్వదు, టైం వేస్ట్ అవ్వదు మీకు అంటున్నారు బాబా. ఇంకా బాబా ఏం చెప్తున్నా, చిన్నపిల్లలతో కలుస్తూ లౌకిక చదువుతో పాటు ఈ చదువు మీద కూడా గమనిక పెట్టాలి, మురళి వినాలి. మీ అమ్మ నాన్న నుండైనా కానీ మురళి పాయింట్స్ విని తప్పకుండా తెలుసుకోవాలి రోజు. అలాగే ఉదయం గుడ్ మార్నింగ్ చెప్పాలి బాబాకు, రాత్రి పడుకునే ముందు గుడ్ నైట్ చెప్పాలి. భోజనం చేసినప్పుడు కూడా, భోజనం చేసే ముందు ఆకలేసేస్తుందని అలా స్టార్ట్ చేసేసి తినేయడం కాదు. బాబాని పిలిచి, బాబాని కూర్చోపెట్టుకుని, బాబాని జ్ఞాపకం చేసి, బాబాకు తినిపించిన తర్వాత మనం తినాలి. ఇలా ఎంత బాబాని జ్ఞాపకం చేస్తే అంత లౌకిక చదువులో మీకు మార్కులు వస్తాయి, మంచి నెంబర్ తీసుకుంటారు అని చెప్తున్నారు బాబా. పర్సనల్గా బాబా కలుస్తూ మాట్లాడిన విషయాలు ఏంటి, ఖజానాలతో మీరు నిండుగా ఉండండి. మీ ఎదురుగా ఎవరు వచ్చినా ఖాళీ చేతులతో వెళ్ళకూడదు, వాళ్ళకు కూడా ఖజానాలు ఇచ్చి నింపేయండి. అప్పుడు వారి మనస్సు నుండి ఓహో మా భాగ్యం, ఓహో అనే ధ్వని వస్తుంది, ఆశీర్వాదాలు మీ పట్ల వస్తాయి. ఇంకా రెండో గ్రూప్తో మాట్లాడుతూ బాబా ఏం చెప్తున్నారు,
సేవ అనేది యోగ్యతతో వస్తుంది, వరదానంగా వస్తుంది. స్నేహం అనేది ఉండాలి. స్నేహం కూడా సేవకు ఒక సాధనం. బాబా మీద మనకున్న స్నేహం. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కష్టం అనిపించదు సేవలో. భాషతో పని ఉండదు. ఎలాంటి భాష వాళ్ళ మధ్య వెళ్ళినా సఫలత పొందేస్తారు వాళ్ళు. నిర్విఘ్నంగా ఉంటారు సేవలో. వాళ్ళ ద్వారా ఇతర ఆత్మలు తృప్తాత్మలైపోతారు సేవ పొందిన వాళ్ళు. కాబట్టి బాబా ఏం చెప్తున్నారు? నింపుకోండి బాబా నుండి, అందరికీ పంచిపెడుతూ ఉండండి. మూడో గ్రూప్తో మాట్లాడుతూ బాబా ఏం చెప్తున్నారు? బాబా వెనుక స్నేహంతో బలి అయిపోయే ఆత్మనని నశాలో ఉండండి. దీపపురిగ ఎలాగైతే పడి కాలిపోతుందో అలా. అలాంటి బాబా మీద స్నేహి ఆత్మనని గుర్తుంచుకోండి. స్నేహము శక్తి రెండు బ్యాలెన్స్లో ఉంచుకుంటే బ్లెస్సింగ్స్ పొందగలరు మీరు. బాబా ఛత్రఛాయతో పాటు పెద్దవాళ్ళ ఛత్రఛాయ కూడా అవసరం. దాంతోనే మీ భవిష్యత్తు తయారవుతుంది అని చెప్తున్నారు బాబా. నాలుగో గ్రూప్తో మాట్లాడుతున్నారు బాబా. బాబా తోడి యొక్క అనుభవం చేసుకుంటూ ఉన్నారు కదా. ఎందుకంటే నిమిత్తమైన ఆత్మల్ని బాబా నియమించారు. బాబా నియమించారు కాబట్టి వారికి వెనకాతలుండి సహయోగం ఇచ్చేది కూడా బాబాయే ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి అంటున్నారు బాబా. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ సేవ ఒక నీడలాగా వస్తుంది. సేవ వెనుక మీరు పరిగెత్తక్కర్లేదు. మీరు డబల్ లైట్ అయిపోతే సేవ మీ వెనుక నీడలాగా మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆటోమేటిక్గా సేవ జరిగిపోతూ ఉంటుంది అంటున్నారు బాబా. నిశ్చింతగా తారే బాబా ఛత్రఛాయలో ముందుకు వెళ్ళిపోతూ ఉండండి. ఐదో గ్రూప్తో మాట్లాడుతున్నారు బాబా. సదా బాబా సమానంగా తారవ్వాలని ఉత్సాహం ఉండాలి. సమీపంగా ఉండేవారు సమానంగా అవ్వాలని ఉత్సాహంలో ఉంటారు. సమానంగా అవ్వాలంటే కర్మ చేసే ముందు బాబా అయితే ఈ కర్మ ఎలా చేస్తారు, మాట మాట్లాడే ముందు బాబా అయితే ఈ మాట ఎలా మాట్లాడు. దానికోసం ప్రత్యేకంగా మీరు కూర్చుండిపోయి ఆలోచించే అవసరం ఏం లేదు. మీరు నడుస్తూ తిరుగుతూ మెట్లు ఎక్కుతూ దిగుతూ కూడా ప్లాన్ చేసుకోవచ్చు, ఇది ఆలోచించవచ్చు, మ్యాచ్ చేసుకోండి. బాబా కర్మలు, బాబా మాటలు, బాబా సంకల్పాలతో మీ సంకల్పాలు కర్మలు. బాబా అయితే ఇలాగే మాట్లాడతారా, ఇలాగే చేస్తారా అని ఇలా మీరు మ్యాచ్ చేసుకుంటూ మార్చుకుంటూ వెళ్ళినట్లయితే సమానంగా తప్పకుండా తయారైపోతారు అని చెప్తున్నారు బాబా. మనన శక్తి ద్వారా ప్రతి పాయింట్ యొక్క అనుభవిగా తయారయ్యేటటువంటి సదా శక్తిశాలిగా మాయా ప్రూఫ్గా విఘ్న ప్రూఫ్గా కండి. మాయా విఘ్నాలు వీటి నుండి సురక్షితంగా ఉండాలంటే అనుభవం అనేది ఆధారం. అనుభవి స్వరూపం కావాలంటే విన్నది విన్నట్టు అలా ఉండిపోకుండా మననం చేయాలి. మీరు మననం ద్వారా మగ్నవస్థలోకి వెళ్ళాలి. మనం ఎలాగైతే శరీరానికి శక్తి కోసం జీర్ణశక్తి అవసరమో అలా ఏంటంటే మనస్సుకి శక్తి రావాలి అంటే మనన శక్తి. ఇప్పుడు జ్ఞానం విన్నామా, మననం చేయడం అంటే నెమరు వేసుకోవడం, దాని ద్వారా జీర్ణం అవుతుంది జ్ఞానం. అది శక్తిగా తయారవుతుంది మన మనస్సుకి, మన స్థితిలో శక్తిగా తయారవుతుంది. అప్పుడు అనుభవీలు అవడము అంటారు దాన్ని, అనుభవం చేయడం. అనుభవిగా అయిపోయే వాళ్ళు మోసపోరు ఎప్పుడు అని చెప్తున్నారు బాబా. వాళ్ళు మాయా ప్రూఫ్గా విఘ్న ప్రూఫ్గా తయారైపోతారు. స్లోగన్ ఏం చెప్తున్నారు బాబా? ఖుషి యొక్క ఖజానా సదా తోడున్నట్లయితే మిగిలిన అన్ని ఖజానాలు స్వతహాగా వచ్చేస్తాయి. ఖుషి కానీ కోల్పోయామంటే అన్ని ఖజానాలు దూరం అయిపోతాయి. అందుకే బాబా ఏం చెప్పారు? ఏ పరిస్థితులు వచ్చినా ప్రాణం పోతుందన్న ఖుషి మాత్రం వదులుకోకండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఈరోజు సాయంత్రం 6:30 నుండి యోగం, 7:15 నుండి కాకినాడ నుండి రజనీ అక్కిది క్లాస్ ఉంటుంది ఆన్లైన్లో. ఆ లింక్ ఆల్రెడీ పెట్టారు గ్రూప్లో, మళ్ళీ కూడా మీకు పెడతారు ఆ లింక్. అందరూ కంపల్సరీ ఈ క్లాస్కి సాయంత్రం అటెండ్ అవ్వాలి. ఇంకా చాలామందికి తెలియచేయండి క్లాస్ కోసం. ఓం శాంతి.